తెలుగుదేశం అన్ని పార్టీలు మాకు సమదూరమే, ఒకళ్ళ దగ్గర కాదు ఒకళ్ళ దూరం కాదు. సో అన్ని మాకు దూరమైనటువంటి దూరంగా ఉండేటట్టు మేము ఏ రాజకీయ పార్టీతో పెట్టుకోం. వాళ్ళు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా మా మీద ఎన్ని రకాల విమర్శలు మాట్లాడుతున్నారు పురంధేశ్వర్ గారు చూస్తున్నారు కదా. దానికి మేము కూడా అదే విధంగా కౌంటర్లు ఇస్తున్నాం. మాకు వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది రాజకీయాలుగా? వాళ్ళే కదా పొత్తులని వెళ్తుంది. తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నామంటది భారతీయ జనతా పార్టీతో, మళ్ళీ వాళ్ళు మాకు సంబంధం ఉందంటారు ఏంది? మాకు సంబంధం ఉంటే ఎందుకు సంబంధం వివేక్ బాబు గారు, బిల్లులు సకాలంలో చెల్లించక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సర్పంచుల చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. సర్పంచుల సమస్యలపై జనసేన ఎట్లా స్పందిస్తుంది? దీని మీద ఆల్రెడీ మనం ఒకసారి డిబేట్ చేసినట్టున్నాను నేను. ఎవిడెంట్ గా కొన్ని సగం గుండు సగం మీసం అలాగే రోడ్డు మీద కూర్చున్న అంటే ఉన్నాయి, చూపిస్తే లేట్ అవుతుంది. నాకు సర్పంచుల సబ్జెక్ట్ అని చెప్పింటే నేను మొత్తం పెట్టేవాడిని మీకు. సో సర్పంచులకు సంబంధించి సర్పంచుల సంఘం అధ్యక్షులు సాక్షాత్తు విజయవాడలో 2 సార్లు ధర్నా చేశారు. 2022లో చేశారు, 23 పోయిన సంవత్సరం కూడా చేశారు. ఈడ్చి పడేశారు. వాళ్ళకు రావాల్సిన నిధులను యథేచ్ఛగా దోచుకొని ఖాళీ చేసేస్తున్నారు. ఫైనాన్స్ కమిషన్ కూడా 14th and 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన డబ్బులు వచ్చినప్పటికీ కూడా వాటిని కరెంటు బిల్లులు కానీ ఇంకోటి కానీ వీళ్ళు లాగేసుకుంటున్నారు. మాకు అథెంటికేటెడ్ గా, మాకు సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీకి అథెంటికేటెడ్ గా మా డబ్బులు మాకు పెట్టండి అని వాళ్ళు చాలా రకాలైన విజ్ఞప్తులు చేసినప్పటికీ ఒక గ్రామ సభ విషయంలో జరపడం ఎప్పుడు ఇయర్లీ జరపాల్సినవి, ట్వైస్ జరపాల్సినవి జరపకపోగా వాళ్ళకు కనీసం రావాల్సిన నిధులని వాళ్ళకి ఇవ్వకోకుండా గ్రామాభివృద్ధికి తోడ్పడకోకుండా ఈ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తుందని మేము చెప్పింది కాదు. 95% సర్పంచులు, దట్టు అందులో ఒక 50 to 60% వైసీపీకి మద్దతుగా నిలబడిన వ్యక్తులే లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మేము సర్పంచులు అయ్యాము, ఏదో గ్రామానికి చేద్దాం అనుకున్నాం. కొందరికి రాజకీయంగా కొంచెం పిచ్చి ఉంటుంది, అంటే సర్పంచ్ గా గెలవాలి, మా గ్రామానికి ఏదైనా చెయ్యాలి, దానికోసం డబ్బు ఉన్న వాళ్ళు ఖర్చు పెడతారు. అది సింబల్ తో జరిగేది కాదు కాబట్టి కొంచెం ఘనతగా గొప్పగా చేస్తారు, నేను ఈ గ్రామ సర్పంచ్ అని చెప్పుకోవడానికి. కానీ వాళ్ళు కూడా చివరికి నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మాకు కనీసం గుర్తింపు లేదని తాడేపల్లికి వచ్చి ఆయన నివాసం ముందర వెళ్ళాలని ఏదో ట్రై చేస్తారు. పాపం కొందరైతే మానసికంగా క్షోభపడిన వాళ్ళు ఉన్నారు, కొందరు రాజకీయాల నుంచి విరమించుకున్న వాళ్ళు, కొందరు రిజైన్ చేసిన వాళ్ళు, సగగుండి చేసుకున్న వాళ్ళు, కొందరు ఆత్మహత్య కూడా ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఏకంగా రాజీనామా చేసేసి సాక్షాత్తు వైసీపీని చాలా రకాలైన దూషణలు కూడా చేశారు. అది ఇంత వేరే విషయం. అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇన్కమ్ సోర్స్ విషయంలో అంటే నేను 2,50,000 కోట్లు డిపిటి ద్వారా నేను ప్రజలకు అందించానని ఏదైతే చెప్పుకుంటున్నారో అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్నో రకాలైన నిధులకు సంబంధించి ఈ రోజుకు లెక్కలు లేవు. పైగా కేంద్ర ప్రభుత్వం వేయాల్సిన ఎంబ్లం గుర్తు ఏదైతే ఉందో ప్రధానమంత్రికి సంబంధించినవి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆయా శాఖలకు సంబంధించిన ఏదైతే ఆ శాఖ ద్వారా లబ్ధి పొందుతూ డబ్బులు తీసుకుంటారో ఆ శాఖ కనీసం పేరు కూడా వేయట్లేదని సాక్షాత్తు కేంద్ర మంత్రులు ఇప్పుడు 3-4 కంప్లైంట్ చేస్తారు డైరెక్ట్ ఐఏఎస్ అధికారుల ముందే. ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మేము డబ్బులు ఇస్తున్నప్పుడు సర్పంచులుగా పదవి కాలం అయిపోయినా కూడా వాళ్ళ సర్పంచులకి ఏదైతే సర్పంచులకు సంబంధించి ఎన్నికలు జరపకుండా అధికారులతో వాళ్ళు నిర్వహించారు. అంత ముందు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ నేనేమంటున్నానంటే మనకు సర్పంచులకు సంబంధించిన నిధులకు డైవర్ట్ చేస్తూ నేను ఒక ముఖ్యమైన విషయం గత 3 ఏళ్లుగా చెప్తున్నాను. సర్పంచులు ఇంకా రాకముందే ఈ ప్రభుత్వము సచివాలయాలను తీసుకొచ్చి ఆ ప్లేసు పంచాయతీలను రీప్లేస్ చేస్తోంది. గ్రామాల్లో పంచాయతీ వ్యవస్థని గ్రామ సచివాలయాలతో రీప్లేస్ చేయాలని ఒక దారుణమైన నిర్ణయాన్ని ప్రభుత్వం చేస్తోంది. పంచాయతీలు వేరు, సచివాలయాలు వేరు. కానీ ప్రజలకు ఏమని కల్పిస్తున్నారంటే 2 ఒకటే, లేకపోతే సచివాలయాలకు వెళ్ళండి అని. అంటే పంచాయతీలను నిర్వీర్యం చేసే ఒక ప్రక్రియ సాగుతోంది. ప్రతి అంశానికి సంబంధించిన గ్రామాభివృద్ధి జరగాలంటే పంచాయతీలో జరిగే నిర్ణయాలకు పంచాయతీకి వచ్చే డబ్బుల ద్వారానే గ్రామాలు జరగాలి. కానీ పంచాయతీ వేరు సచివాలయం వేరు అనేది కాకుండా ఆ భ్రమల్లోకి తీసుకెళ్తున్నారు. సచివాలయము పంచాయతీ ఒకటే, అన్ని అక్కడికి వెళ్ళండి అమ్మా అని. అంటే ఒక నిర్వీర్యం చేసే ప్రక్రియ అయితే జరుగుతోంది. రెండో పాయింట్ ఏంటంటే ముసలాయనకు సంబంధించినది ఆయన ఏమన్నారంటే సాక్షాత్తు టీడీపీ వాళ్ళే ముసలాయన అని అన్నారు. ఒకసారి ఇది వినండి. పేదోడు స్కీమ్ కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభలో ఆయన కొన్ని కొత్త డైలాగులు వాడారు. వాటిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బాగా ఇబ్బంది కలిగించే అంశం కూడా ఒకటి ఉంది. చంద్రబాబును జగన్ ముసలాయనగా అభివర్ణించారు.
ఆ మాట అంటున్నప్పుడు సభికుల నుంచి విపరీతమైన స్పందన కనిపించింది. గత ప్రభుత్వం, ఆ ముసలాయన ప్రభుత్వం, ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? వినుకొండ సభ 2023 ఫిబ్రవరి 1వ తారీఖున ఆయన ముసలాయన అని అన్నాడు. కానీ ఇందాక ఆయన ఏమన్నాడు? ముసలాయన అని వాళ్ళ ప్రభుత్వం టీడీపీ వాళ్ళే అఫిడవిట్ లో ముసలాయన రోగం వచ్చిందని చెప్పారని అన్నారు. ఎప్పుడు ఆయన అరెస్ట్ అయింది? ఎప్పుడు? సెప్టెంబర్ 9వ తారీఖు 2023 అరెస్ట్ అయ్యాడు. ఇది జరిగిండేది ఫిబ్రవరి 1, 2023. Yes. ఎవరు ముసలాయన మొదట అన్నారు? వివేక్ బాబు గారు, I'll come to you again. రవికిరణ్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. రవికిరణ్ గారు, చాలా డేటా funny గా లీక్ ఉంది. పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో